Coffee with Shobha. షో స్పాన్సర్డ్ బై వెనిలా స్పార్కిల్ వెయిట్ లాస్ సెంటర్. అధిక బరువు ఇప్పుడు సమస్య కాదు, నెల రోజుల్లోనే బరువు తగ్గించుకోండి. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ప్రతి ఎపిసోడ్ కాఫీ విత్ శోభలో ఒక్క సెలబ్రిటీ గెస్ట్ మాత్రమే వస్తారు, కానీ ఈ రోజు మాత్రం ఇద్దరు సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు. ఈ రోజు కాఫీ విత్ శోభ కాదు, కామెడీ విత్ శోభ. ఒకరేమో పటాస్ తో ఎంట్రీ ఇస్తే ఇంకొకరేమో జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చారు. ఒకరేమో నాన్ స్టాప్ గా పంచులేస్తూ ఇంకొకరేమో గెటప్స్ తో నాన్ స్టాప్ గా దూసుకుని వెళ్ళిపోతున్నారు. మరెవరో కాదండి, జబర్దస్త్ పంచ్ ప్రసాద్ అండ్ నాన్ స్టాప్ నోకరాజు. లెట్స్ వెల్కమ్ దెం. సెలబ్రిటీ అయ్యాడే ఓవర్ నైట్ లో, సెలబ్రేషన్ మొదలైంది వీడి లైఫ్ లో. మియా మియా మామా మియా పిక్చర్ కాలి మొత్తం మీడియా. ఈ రోజు కాఫీ విత్ శోభ కాదు, కామెడీ విత్ శోభ అని చెప్పిన. తప్పు చెప్పారు. ఎందుకని? నేను చెయ్యం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. బా ఫస్ట్ టైం బుకే ఇస్తున్నారా శోభా గారు, మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసానండి. అందరూ అంటారు మీరు ఫైర్ బ్రాండ్ అని. సో అందరికి ఆ మాత్రం ఫైర్ కావాలి. చుక్కలు ఎన్ని ఉన్నా సరే చందమామ ఒకటే ఉంటది, ఆ చందమామ మీరే అండి. మీకోసం మా అమ్మ నాన్నే కాదు, నా పిల్లని కూడా వదిలేసి వచ్చేస్తాను. అయ్యో అయితే తీసేస్తా. సో మేడం, మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసాం మేడం. నిజంగా మీరంటే మాకు చాలా ఇష్టం. మీరు ఒకే హౌస్ లో 98 days ఉన్నారు, అన్న ఒకటే హాస్పిటల్ 1 or 2 days ఉన్నారు. కూర్చుందాం కదా. సో కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. మేము కూర్చుందాం అన్నది మా కోసం కాదు మేడం, అందమైన పాదాలు కందిపోతాయేమో. చాలా ఇంకా అయితే కూర్చుందామా? సో ఏంటంటే ప్రతిసారి మా షోకి గెస్ట్ వస్తారు కాబట్టి నేనే ఎక్కువ మాట్లాడుతుంటాను. నాకు ఇప్పుడైతే ఒకటి అర్థమైంది ఏంటంటే, నాకు మాట్లాడడానికి ఏం లేదు, మొత్తం అంతా మీరే మాట్లాడతారు కాబట్టి. మీరు ఎపిసోడ్ రాసుకోపోతే రాసుకోలేదని చెప్పండి. మీ మాట లేదు ఆల్రెడీ రాసి కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. కానీ రాసి పెట్టారండి రంభ గారిని. అరే తుప్పా చదవా పిలుస్తున్నారు చూడు. మీకు అర్థం కాలేదు కదా మేడం? రాసి పెట్టారు అన్నారు కదా. హీరో రాశి గారు ఆవిడ చెన్నైలో ఉన్నారు, ఈయన వెళ్ళిపోయారు ఆవిడ దగ్గరికి. రాసి పెట్టారు, రమ్మ పెట్టారు, ఈయన పక్కన పెట్టే వరకు పెడుతూనే ఉంటారు. కొంచెం ఇలాంటి పంచ్ లో నేను చాలా వీక్ అన్నమాట. మీరు అతను లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ అందరికీ తెలిసింది. సో హెల్త్ అంటే చాలా బాగుందని చూస్తున్నారు కదా. నా హెల్త్ సెట్ అవడానికి సుమన్ టీవీ అండ్ నా తమ్ముడు అండ్ మా ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు. మెయిన్ పబ్లిక్, మీ అందరికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే హ్యాపీగా ఉన్నానండి. చూస్తేనే తెలుస్తుంది నిజంగా. అండ్ నోకరాజు గారు, మీరు ఎలా ఉన్నారు? లైఫ్ ఎలా ఉంది? గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే తమ్ముడు ఏది చెప్పుకోలేడు, తమ్ముడికి 4 తక్కువ. బట్ నేను చెప్తాను తమ్ముడు ప్రాబ్లమ్స్ ఏంటంటే, హెల్త్ కొంచెం పాడైంది, షుగర్ 450 దాకా ఉంది. అండ్ తర్వాత ఎన్ని దారుణాలు సార్. ఎన్ని చెప్పాలి చెప్పు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని గర్ల్ ఫ్రెండ్ అయితే తెలుసు కదా. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు మేడం. అంటే గర్ల్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు. మండుతున్నట్టుంది. ఓకే, మీ ఎంట్రీ అనేది పటాస్ నుంచి అయింది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ అన్నింట్లో అసలు అదరగొడుతున్నారు, నో డౌట్. సో మీ పరంగా చూసుకున్నట్టయితే మీకు జబర్దస్త్ అనేది మంచి లైఫ్ ఇచ్చిందా, ఆర్ ఎల్స్ పటాస్ మీకు లైఫ్ ఇచ్చిందా? మనం ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాం అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. సో పటాస్ జబర్దస్త్ అని కాదు మేడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది జీ తెలుగు కామెడీకి వెళ్ళాడు. సో ఆ షో ద్వారానే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో దానివల్ల నేను ఇప్పుడు వరకు గెడ్డని. నాకు ఎక్కడ పేరు వచ్చింది అంటే పటాస్ లో కొంచెం మంచి పేరు వచ్చింది. ఇంకా అక్కడ నుంచి జబర్దస్త్, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ నిలబెట్టింది రోడ్డు మీద. మీకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చిందా, ఆర్ ఎల్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ లైఫ్ ఇచ్చిందా? అమ్మ ఇచ్చింది నాకు ఏది లైఫ్ ఇవ్వలేదండి. మా వైఫ్ నాకు లైఫ్ ఇచ్చింది. సో ఒకరైతే లవ్ లో ఉన్నారు, ఇంకొకరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. కానీ నాకైతే ఒక డౌట్ ఉంది అనమాట. సో మీ ఇద్దరు ప్రకారం లవ్ గొప్పనా ఆర్ ఎల్స్ పెళ్లి గొప్పనా? రెండు వేస్టే. సింగిల్ లైఫ్ గొప్ప. సింగిల్ కింగులం
రచ్చలే ఏం మాట్లాడుతున్నారు? పెళ్ళి ఎందుకు వద్దంటే అన్నోళ్ళ ఇంటికి వెళ్ళండి, లవ్ ఎందుకు వద్దంటే తమ్ముడు దగ్గరికి రండి. అయితే ఏదో ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. బేసిక్ గా లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుద్ది ఎవరికైనా, తమ్ముడికి డైలీ అవుతుంది. బేసిక్ గా అయితే సింగిల్ లైఫ్ బెటర్ మేడం. ఎవరైనా సరే ఫ్యామిలీ లైఫ్ కి వెళ్ళాలి కాబట్టి, సో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మన జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది. అర్థం కానీ తమ్ముడికి ఎక్కువ మంది అర్థం చేసుకుని ఉన్నారు, అదే ప్రాబ్లం. నేను సీరియస్ గా ఎమోషన్ గా చెప్తాను. ఎమోషన్ ఒకవేళ నువ్వేనా కామెడీ చేసుకుంటాను నేను సీరియస్ గా చెప్తాను. అది కాదురా, కింద ఏదో కుట్టినట్టుంటే మనకు కొంతమంది ఉంటారు, నాకు లవ్ లేదబ్బా అంటారు. ఈ ప్రపంచంలో లవ్ చేయనోడు ఎవడో ఉన్నాడు. అవసరం అయితే అమ్మాయినో లేదా ఆంటీనో ఎవరో ఒకరిని లవ్ చేస్తూనే ఉంటాడు. అంటే ప్రజెంట్ ఆంటీతో ఉన్నాడు. ఓకే, నోకరాజు గారు, మీరు ఇండస్ట్రీకి రాకిన ముందు చేపలన్నీ పట్టుకునేవారని విన్నాము. ఇప్పుడు కూడా ఆ వర్క్ అని చేస్తున్నారా లేకపోతే? బేసిక్ గా నేను ఫిషర్ మ్యాన్ మ్యామ్. సో ఇంటికాడ ఉన్నప్పుడు ఏంటంటే పొద్దున్నే చీకటితో 3 లెగిసి అలా నదిలోకి వెళ్ళి, చలికాలం కానీ వర్షాకాలం కానీ వర్షం వచ్చినా ఎండ వచ్చినా సరే ఆ నదిలోనే ఉండాలి. తిరిగి వస్తామో లేదో కూడా మాకు తెలియదు. సో అలాగే చేసుకుని వచ్చేటప్పుడు ఏంది లైఫ్ ఇంకా మారదా అనుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నా వృత్తిని మర్చిపోయి నేను నేను చాలా మిస్ అవుతున్నాను. నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే స్టిల్ ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తే ఫస్ట్ పడవ తీసుకుని వెళ్ళిపోతా లోపల. నేను ఒక్కనే వెళ్తా, వెళ్ళి అది చేసుకుని వస్తాను. ఎందుకంటే నా వృత్తి అంటే నాకు అంత ఇష్టం. సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, ఇండస్ట్రీ వద్దన్నా ఇంటికి వెళ్ళిపోతాను హ్యాపీగా, నేను నాకు చాలా ఇష్టం ఉన్నది. ఆ చేపల పేరు చెప్తుంటాడు. సండే వస్తే మార్కెట్ తీసుకెళ్తాను, తీసుకెళ్లి దీని పేరు అది పేరు చెప్తుంటాడు. ఒకసారి చేపలకి అవ్వడానికి అవ్వలేదు అనుకోండి, ఊరెళ్ళడానికి మన ఇంట్లో ఉంటుంది కదా ఆక్వేరియం, దాంట్లో 4 చేపలు వేసి దాంట్లో పడుతూ ఉంటాడు. అంత పిచ్చి తమ్ముడికి. మీరు ఒకవేళ ఇండస్ట్రీలో ఉండకపోయింటే ఏం వర్క్ చేసే? ఏం చేయడు మేడం, హెల్త్ బాగాలేదు కదా. ఏమన్నారు నువ్వు? ఏం చేయదు, నాకు జాతిరత్నాలు గుర్తొస్తుంది. జాతిరత్నాలను షో చేసేవాళ్ళం మేడం. మేము ముగ్గురు కొంచెం అంటే కంటెస్టెంట్లకి సపోర్ట్ చేసేవాళ్ళం. మేమందరం ఫన్ చేసేవాళ్ళం. అన్నొక్కడే ఫన్ షోలో ఫ్రాంక్గా చేసేవాడు. ఒకటే వర్కౌట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి స్టూడెంట్ అనుకో అని ఆ అమ్మాయి నవ్వుతుండే అన్న భయపడుతుండేవాడు. మన షో పేరు ఏంటండి? కాఫీ విత్ శోభ. మరి కాఫీ ఏదండి బాబు? కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? గెస్ట్ వచ్చారు, కాఫీ రాలేదు. పెద్దోళ్ళు చెప్పండి. సో ఎస్ ప్రసాద్ సార్, మీకు ఏంటంటే ఇండస్ట్రీలో ఒక సక్సెస్ అనేది ఆల్రెడీ మీరు చూసేశారు. ఈవెన్ 2 రాష్ట్రాలకి కూడా మీరంటే ఏంటో అందరికీ తెలుసు. తెలియదు వాళ్ళ అమ్మకి వాళ్ళ ఆవిడికి. అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది, ఇప్పుడు రెస్ట్ అనేది తీసుకోవచ్చు కదా, బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇండస్ట్రీలోనే. స్ట్రగుల్ ఏం లేదండి, నేను రెస్ట్ తీసుకున్నాను. డాక్టర్ చెప్పిన దానికి ఈక్వల్గా తీసుకున్నాను. బట్ మనం గట్టనవ్వాలి కాబట్టి మళ్ళీ వర్క్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే మన పేరెంట్స్ కి మనం హెల్ప్ చేయాలంటే చాలా వరకు ఆలోచిస్తాము, అరే ఏంటి అలా ఇలా అనేసి. అలాంటిది మీ ఒక్క ఫ్యాన్ మీకోసం కిడ్నీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే ఒక ఫ్యాన్ వచ్చి ఏదైనా చేస్తాను అనే రేంజ్ దాకా బేసిక్గా నాకు వస్తున్నాయండి. ఒక ఫ్యాన్ కాదు, నన్ను దగ్గర ఒక 2-3 వేల మంది అడిగారు నన్ను. నా నెంబర్ లేక నాకు చాలా మంది అడిగారు, నేను కూడా అడిగారు, అన్నా నేను ఇస్తాను 2,000-3,000 వాళ్ళకి తల 2,000 కొట్టాడు. దాంట్లో 1000 కమిషన్ తీసుకుని 1000 కొట్టాడు. బట్ అయినా కూడా చెప్తా అండి, వీళ్ళు ఏంటంటే ఈ అభిమానం అనేది అందరికీ దొరకదండి. నాకు దొరికింది, నాకే చాలా మంది యాక్టర్స్ దొరికింది. అంతమంది ఇస్తానన్నా అన్నారు. ప్లస్ ఒక ఆయన అయితే మోకాళ్ళ మీద ఒక గుడికి ఎక్కాడు, ఒక ఆయనేమో నడుచుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాడు. చాలా మంది వాళ్ళందరికీ మళ్ళీ పేరున థ్యాంక్స్ అండి, మీరు నా కోసం ఒక ఇంటి నెంబర్గా తీసుకుని మీరు నన్ను ఎంత ఇచ్చేసారు. నాకు చాలా హ్యాపీ అండి. కామెడీ చేయకుండానే ఇంతమంది ఇలా రెస్పాండ్ అయ్యారంటే చేసింటే ఇంకెంత రెస్పాండ్ అయిపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే చూడ్డానికి ఆర్టిస్ట్ చాలా మంచిగా ఉంటాము, బిజీ ఉంటాము. చాలా వరకు అనుకుంటారు, అరే వీళ్ళకేంట్రా తక్కువ, వీళ్ళు బాగున్నారు అది ఇది అనేది. బట్ మనకున్న ప్రాబ్లం మనకే తెలుస్తుంది. సో అలా షుగర్ ఉందండి, తెలుసు, నాకు కూడా తెలుసు. అలా కొన్ని ఈ మధ్య కొత్తది ఒకటి వచ్చింది, చెప్పనా? షో ఎంత సైలెంట్ అయిపోయింది. మీ ఇద్దరు పరంగా చూసుకుంటే ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అయిన లైఫ్ ఎట్లా ఫేస్ చేశారు? నేను డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఉన్నాను, లేనప్పుడు ఒకలా ఉన్నాను. బట్ ఎక్కువ డబ్బులు లేని పరిస్థితి ఎక్కువ నేను ఫేస్ చేశాను అనమాట. మీరు
ఫస్ట్ నాకు అంత ఇన్కమ్ ఏం రాలేదు దీనివల్ల, జబర్దస్త్ వల్ల కానీ ఇంకోటి కానీ బట్ ఉన్నప్పుడు ఒకలా ఉంది, లేనప్పుడు ఒకలా ఉంది. లైఫ్ నాకు పెద్ద చేంజ్ ఎవరేం లేదు. బట్ నాకు ఒక్కటే విన్నాను ఏంటంటే మీరు ఇండస్ట్రీకి రాకిన ముందు మీరు గవర్నమెంట్ జాబ్ చేసేవారంట కదా? బేసిక్గా నాది డిప్లొమా ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ కంప్లీట్ అయిపోయింది మేడం. సో మా ఇంటి దగ్గరే విజయవాడలోనే థర్మల్ పవర్ స్టేషన్ అని ఉంటుంది అనమాట. సో అందులో నేను సూపర్వైజర్గా చేసేవాడిని. సో నాకు ఎప్పుడైతే ఆ షో జీ తెలుగు షో ఓకే అయిపోయిందో, అది రెగ్యులర్ షో కంటిన్యూ అంటే వీక్లీ 4 days 5 days ఉండేది. ఇంకా అటు ఇటు మేనేజ్ చేయలేకపోయేవాడిని నేను. సో అది వదిలేసి ఇది వచ్చిన తర్వాత ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అటు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడైతే ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాము. సో ఒకటే అనుకున్నాము, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని. ఏ రోజు అయితే మేము 100 రూపాయలు చూడాలి అని అంటే చాలా బాధ అనిపించేది. ఎన్నో చేస్తే తప్ప 100 రూపాయలు వచ్చేది. ఆ 100ని తెలియకుండా మేము 1 week 2 week సేవ్ చేసుకుని తిన్న రోజులు ఉన్నాయి. సో ఈ రోజు నేను సంపాదించాను, ఇల్లు కట్టాను, కారు కొన్నాను. నేను ఇంకో ఇల్లు కూడా తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాను. ఇంకా సంపాదించి నా తరపు నుండి ఎవరికైనా సహాయం చేయాలనేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం అక్కడ నుంచి వచ్చాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఏదోటి చెయ్యాలి అని చెప్పేసి నాకైతే ఉంటుంది. ఈవెన్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా చూసాను మీ గురించే. ఒక 4th floor దాకా మీరు సిమెంట్ మూటలని మోసుకొని వెళ్ళి అది జీ తెలుగు అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉండిపోయాం. ఇంటికాడ అడుగుతుంటే ఏంది షో రావట్లేదు, వచ్చిన ఎపిసోడ్లు వస్తున్నాయంటే డైరెక్టర్ కొంట్లో పోలేదు, పాత ఎపిసోడ్లు వేస్తున్నారు, 2 నెలల తర్వాత చేస్తారని అబద్ధమాడు. ఈలోగా రూమ్ రెంట్ కట్టాలి, డబ్బులు లేవు. నేను సాయిరామ్ రజాక్ అని మా 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఇంత రూమ్ ఉండేది, ఇదే రూమ్. ఈ రూమ్ లోనే కన్నీ పెట్టుకుని పడుకుంటే 4,000 రూపాయలు రెంట్. అది ఆ 4,000 కూడా మా దగ్గర లేవు. ఏం చేయాలరా అంటే పనికి తీసుకెళ్తానని సిమెంట్ పనికి తీసుకుని వెళ్ళాడు. ఇంతంత బస్తాలు మోసుకుని వస్తే ఇంత అయింది ఈ భుజం. సో అప్పుడు కొంచెం బాధపడ్డాను. నేను మెరిట్ స్టూడెంట్ మేడం. నాది డిప్లొమా 82.5% నాది. ఒక కోచింగ్ తీసుకుంటే జాబ్ కొట్టేంత నాకు ఉంది. అవన్నీ వదిలేసి ఇంకా ఇక్కడ ఎందుకుంటున్నావు అది అర్థం అవ్వట్లేదు. సో అలాగే ఒక టైంలో ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నా. ఎలా లేక ఇంకెక్కడే ఉండి కష్టపడి ఈరోజు సక్సెస్ అనేది చూడగలిగాను. బట్ ఇప్పుడు ఏమైనా అట్లా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదు కానీ మేడం, ఇప్పుడైతే ఇండస్ట్రీ వదిలేయాలనిపిస్తుంది మేడం సీరియస్ గా. అంటే కొంచెం యాక్టింగ్ వస్తే ఉండేవాడు, రాదు కదా దానివల్ల. ఎందుకు అంటే మీలాంటి ఒక టాలెంట్ ఉన్న పర్సన్ ఈ మాట చెప్తే అంటే నేను తీసుకోలేకపోతున్నాను అలా అని కాదు మేడం, ఇండస్ట్రీ నచ్చట్లేదు మేడం. అంతా నటించే మనుషులు అంటే స్క్రీన్ మీదే కాదు పక్కన కూర్చుని కూడా నటించే మనుషులు చూసినా సరే ఆ నటన మనం తీసుకోలేదు. అంటే అవి నా వల్ల అవ్వదు. అంటే నేను విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి నా మైండ్ సెట్ అంతేమో నాకు అర్థం కాదు. కానీ నేను ఇండస్ట్రీలో సెట్ కాదు వీడు చేయలేడు అన్నారు ఊర్లో చాలా మంది. నేను సెట్ అయ్యానో లేదో వాళ్ళకి నేను చూపించాను, చాలు అంతవరకు. బేసిక్ గా తమ్ముడు ఏంటంటే కొంచెం సెన్సిటివ్, దానివల్ల కొన్ని తీసుకోలేడు. అందరూ ఇండియా ప్రేమించాలనుకుంటాడు, తప్పు కదా. నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పొచ్చు. బికాస్ ఏమి చేయలేవు నువ్వు, లైఫ్ అక్కడితో ఆగిపోతుంది అనేసి మీరు చూపించలేదు. ఎంత కష్టం ఉన్నా కూడా డిప్లొమా చదువుకున్న మీరు ఆఖరికి లేబర్ పని కూడా చేశారు లైఫ్ లో. సో దిస్ ఇస్ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ అది బేసిక్ గా ఆడిల్లు కట్టుకున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పర్సనల్ గా ఒక వీడియో అయితే చూడడం జరిగింది. మీకు హెల్త్ బాగాలేనప్పుడు ఏంటంటే నాగబాబు గారు అలాగే రోజు మేడం చాలా వరకు డబ్బుల పరంగా హెల్ప్ చేశారు. నాగబాబు గారు అయితే ఫస్ట్ నా హెల్త్ బాగాలేనప్పుడు రామ్ ప్రసాద్ ఇలా మా జబర్దస్తులు రాకేష్ అభి అన్న వీళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చారని చెప్తే ఆయన వాళ్ళని అడగడం ఎందుకురా మన పేమెంట్ కూడా ఆపేసి ఇద్దామని చెప్పేసి ఆ టైంలో మా జబర్దస్త్ యాక్టర్స్ అండ్ నాగబాబు గారు రోజా గారు అందరూ ఇచ్చారండి. అవి కూడా నా హెల్త్కి అయిపోయినాయి. తర్వాత ఫర్దర్గా నాకు ప్రాబ్లం ఉందనగానే రోజా గారు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారండి. అది నాకు చాలా పెద్ద హెల్ప్ అయింది అది. అండ్ మరొకసారి రోజా గారు థ్యాంక్స్ అండి. అండ్ అలాగే నాగబాబు గారికి మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్గా అప్పుడు అన్న పడుతున్న స్ట్రగుల్ ఆవిడ వరకు తెలీదు. అంటే ఆవిడున్న బిజీ షెడ్యూల్లో కూడా ఆవిడకున్న పనులు పక్కన పెట్టి అన్నకున్న బాధను చూసి 2 days అనుకుంటా మేడం, 2 days 3 days అంతే, అక్కడ నుంచి లెటర్ పంపించారు. నిజంగా రోజా గారు థ్యాంక్ యూ. బట్ నా లైఫ్లో అయితే మా వైఫ్ ఎంత మెయిన్ పాత్ర పోషించిందో అలాగే వీడు ఆస్య వీళ్ళు కూడా నా లైఫ్లో నా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వీడు నాకు తమ్ముడే, ఇంకా తమ్ముడు తర్వాత కూడా కదా తమ్ముడు. నా కష్టాల్లో కొంతమంది ఉన్నారండి నా పక్కన. వివేక్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ఒకరండి నా లైఫ్లో మెయిన్. అది ఎలా చెప్పాలి కూడా తెలియదు కానీ థ్యాంక్స్ రా బావ, నీకు ఎప్పుడు చెప్పలేదు నేను, సందర్భం కూడా రాలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ బావ, లవ్ యూ రా. తన యాక్టర్ కొత్త బంగారు లోకంలో ఉంటాడు, ఒక చిన్న అబ్బాయి. కొత్త బంగారు లోకంలో మంచి రోల్ మేడం. ఒరే ప్రిన్సిపల్ వస్తున్నారా అని అంటారు చూడండి, ఆయన అన్న వివేక్ అన్న కోసం చాలా మంది చాలా త్యాగం చేస్తారు. అన్న ఏం చేయడు మనిషి, సారీ
జోక్. బోక్ బోక్. సో నూకరాజు గారు, మేడం. మీకు ఆసియా అంటే చాలా చాలా ఇష్టం అనేసి మా అందరికీ తెలుసు. మీరు ఒక్క షోలో కూడా ఆసియా కోసం చెయ్యి మీద కర్పూరం అని పెట్టుకొని చాలా వరకు చేశారు. అంటే అదేంటి, నిజంగా జెన్యున్ గా చేశారా లేకపోతే టీఆర్పీ కోసం అలా చేశారా? ఆశ ఏ ఫర్ యాపిల్. ఓ, మీరు హ్యాపీల్ అని పిలుస్తారా? బా, ఇంత నాలెడ్జ్ ఎలా? అలా ఏం లేదు మేడం. అంటే ఆ రోజు క్యాష్ షోలో చేస్తున్నాం మేడం. సో అప్పుడు ఏంటంటే మన సుమ గారు ఏంటంటే, నిజంగా అసలు మీది నిజమైన లవ్వేనా కాదా, ఎంఐ కోసం నువ్వేనా చేయగలవా అంటే, మీ ఇష్టం మేడం, మీరు ఏం చెప్పినా సరే చేస్తాను అని చెప్పేసి అని అడిగా. సరే నీకే నిజంగా లవ్ ఉంటే చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని చెప్పి అన్నారు. సరే నాకు ఇష్టమే రండి అని చెప్పి అప్పుడు వెలిగించుకున్నాను. ఇదిగోండి మేడం, అప్పుడు కాలిన 3 గాయాలు. ఎప్పుడు ఇందా కాల్చుకున్నావు? అది సిగరెట్ తాగుతుంటే ఇలా పడిపోయింది. నాకు అసలు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు. పడింది నీది కాదు, నా సిగరెట్ మా షోలో ఇప్పుడు ప్రపోజ్ చేయడం అనేది కామన్ కాబట్టి ఇప్పుడు ఆసియాకి కాల్ చేసి బ్రేకప్ చెప్పేసేయాలి. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. కానీ తిట్టేస్తుందేమో. అది బీపేయండి, లాంగ్ అంటది, అప్పుడు అది బీపేసేయండి. ఏంట్రా? హలో, చెప్పు. అమ్మతో మాట్లాడినా? ఆగు. హలో, చెప్పు. నువ్వు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇంకా నీకు ఫైనల్ గా ఒకటి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏంటిది? నేను ఇంకా సోలోగా ఉండాలనుకుంటున్నాను. దేనికి? దేనికేంది, నాకు ఇంకా అవ్వట్లా. నాకు ఇలా లవ్ వద్దు, నాకు పెళ్లి వద్దు, ఏమొద్దు. నాకు అదే ఎందుకు? నాకు ప్రతిదీ గుచ్చి అడగడం, తర్వాత ఇట్లా నాకు ఇవన్నీ నచ్చట్లేదు అసలు. అవునా? ఒంటరిగా ఉంటావా? ఒంటరిగా ఉంటా. సరే ఉండు, చూస్తా. నువ్వు సరే ఉండి చూస్తా అనడం కాదు, నేను నిజం చెప్తున్నాను ఓపెన్ గా. అంటే నేను టార్చర్ చేస్తున్నానా? టార్చర్ అని కాదే, నాకు నువ్వు నచ్చట్లేదు. నాకు వేరే అదే ఒక రీజన్ చెప్పు. ఆ ఆసియా నువ్వు ఎందుకు నచ్చట్లేదు, నాకు ఇది తప్పు చేస్తున్నాను, ఒక్క రీజన్ చెప్పు. ఆసియా నువ్వు నాకు ఎందుకు నచ్చట్లేదు, ఓకేనా? ఎందుకు అంటే ఎందుకు? ఆ ఎందుకు ప్లేస్ లో ఏదో ఒకటి పెట్టుకో. నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం, నాకు నువ్వు నచ్చట్లేదు. ఈ ప్రాంకులు గింకులు నా దగ్గర నడవే, అర్థమవుతుందా? నువ్వు కూడా ఏమనంటే చెప్పు, ఇది తప్పు అని చెప్పు. అమ్మాయి ఇది మిస్టేక్, నాకు నచ్చట్లేదు, ఇది అని చెప్పు. నాకు నీలో ఒక తప్పు ఉంది. ఏం తప్పు చెప్పు. నువ్వు ఆడపిల్లగా పుట్టడం తప్పు. మరి నువ్వు కూడా ఒక తప్పు చేసినావు. ఏంది మొగుడులో పుట్టడం? కాదు. అయ్యో, అంటే మీరు విన్నది నిజం. ప్రాంక్ కదమ్మా, అంటే ఇడు ఉంటుంది. మళ్ళీ చేస్తాను. మాట్లాడు. అక్కడ మాట్లాడుతున్నారు కదా మేడం, ఇంకా కానీ ఎవరికి తెలియని విషయం ఈ రోజు కానీ ఇవాళ ఆశ నీ వల్ల ఒక మంచి మ్యాటర్ తెలుస్తుందమ్మా. బట్ నువ్వు త్యాగం చేస్తున్నావు, లైఫ్ లో ఏ స్త్రీ చేయించాక నువ్వు చేస్తున్నావు. అండ్ ఇందాకే చెప్పారు మీరు ఏంటంటే లేని వాళ్ళకి కొంచెం నేను హెల్ప్ చేయాలి ఇన్ ఫ్యూచర్, నేను సక్సెస్ అయిన తర్వాత అన్నారు మీరు. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేశారు, కొంతమందికి ఆల్రెడీ మీరు హెల్ప్ చేశాడు. ఎలా అంటే పాపం ఇడు ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి అర్జెంట్ గా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఒక అమ్మాయి ఎవరు వచ్చారు ఫస్ట్ టైం. ర్యాపిడోలో అమ్మాయిలు కూడా ఉంటారా? అమీర్పేట నుంచి వస్తూ ర్యాపిడో బుక్ చేసుకున్నా. వస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది బైక్ డ్రైవ్ చేసుకుంటూ ర్యాపిడోకి. జనరల్ గా అబ్బాయిలు తిరుగుతారు కదా, అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఏంది అమ్మాయిలు ర్యాపిడో కూడా నడుపుతారు, నాకు అర్థం కాలే కాసేపు. అసలు ఎందుకు నడుపుతున్నారు ర్యాపిడో అని అడిగా. ఇంకా పాపం ఆవిడ అంటే అందరికీ కష్టాలు ఉంటాయి కదా, ఇంకా ఆవిడ కష్టాలు చెప్పుకొస్తుంది. ఇట్లా ఆవిడకి అప్పటికే యాక్సిడెంట్ అయింది, కాలు ఇంజరీ ఉంది, అయినా సరే నడుపుతుంది ఫ్యామిలీ కోసం. ఇంకా నా వల్ల నాకు ఏమనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సాయం చేసి వచ్చాను. ఎవరైనా ఏదన్నా అంటే అడిగితే మేడం నేను లక్షల కోట్లు ఇస్తానని చెప్పను, కానీ నా దగ్గర ఎంత ఉంటే అంత, వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో అంత నేను ఖచ్చితంగా చేస్తాను. ఇలాగే చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఈవెన్ నేను కూడా అంతే, మీ అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మా చేతుల్లో ఎంత వరకు అవుతుందో అంతవరకు హెల్ప్ చేయాలి. తప్పకుండా. సో ఏంటంటే చాలా గెటప్ అని వేసుకున్నారు ఇప్పుడు వరకు జబర్దస్త్ లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో గెటప్ అంటే మాకు గెటప్ సీను గారు బాగా మనకు గుర్తుకొస్తారు. తర్వాత ఇంకా మీరే ఈ రోజు ఈ షోలో మా కోసం క్యారెక్టర్ ని యాక్ట్ చేసి చూపించవచ్చు కదా. సో ఫస్ట్ ఒక యాంకర్ గారు వాయిస్ చేస్తుంది. శోభా శెట్టి గారు మీరు బిగ్ బాస్ లో చాలా గట్టిగా అరిచాలు, ఎందుకు? మీకు మెంటల్ వచ్చా లేకపోతే ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చా? ఇప్పుడు నువ్వు ఎవరి వాయిస్ చేసావో ఆవులికి చెప్పు.
అలాగే నాకు గెటప్ లో బాగా పేరు వచ్చింది మన ప్రపంచ యాత్రికుడు అన్వేషణ వాయిస్ చేసినప్పుడు. చేయండి. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడిని. మరి చూసుకున్నట్టయితే అందరూ ఆటగాళ్ళు, మామూలు ఆటగాళ్ళు కాదు. ఇక్కడ సిసిలి మన ఈ రోజు ప్రపంచం మొత్తం తిని ప్రపంచ యాత్రికుడు అంటే అందరికీ తెలుసు. సో నాకు కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది. కానీ గ్రేట్ నిజంగా. ఇప్పుడు కేఏ పాల్ గారు వాయిస్ అదగొట్టేవరా? కేఏ పాల్ వాయిస్, కేఏ పాల్ గారిది ఇది. చూడు తమ్ముడు, 132 దేశాలు తిరిగాను శాంతి కోసం. ఏ శాంతి సర్టిఫికేట్ కోసం? ఏ శాంతి సర్టిఫికేట్ కోసం? సో అలాగే మనకి కైకల్ సత్తున్నారు. ధర్మ పరిరక్షణ దురంధరుట నీకు జీవ ఆ గుట్క గుసి మన గెటప్ సీన్ అన్ని అయితే అన్ని గెటప్లు చేస్తున్నాడు. గ్రీన్ టీ గ్రీన్ టీ. బాబు నువ్వు డిస్టర్బ్ చేస్తానంటే చెప్పు నుంచి. ఇప్పుడు రాజమండ్రి ఉంది కదా, తన పక్కన భీమవరం ఉంది కదా, భీమవరం కదా రాజమండ్రి. కామెడీ ఏది? కొన్ని సందర్భాల్లో కామెడీ గురించి కాదు, సీరియస్ గా కూడా మాట్లాడు. నీకు కామెడీ ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు చేసుకో. దేనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. నేను సీరియస్ గా చెప్తాను. ఎందుకు సీరియస్? జోక్ చేసా. ఏంటి జోక్ ఏంటి అంటే ఇప్పుడు ఆవిడ ముందు హీరో అవడానికి నువ్వు జోక్ చేస్తావు. నార్మల్ గా అన్నా నార్మల్ ఏంటి రావాలి? కొన్ని ఉంటాయి. నీకుండవు. కానీ ఇప్పుడు కూడా నాకు స్టిల్ అర్థం అవ్వట్లేదు, మీరు కామెడీ చేస్తున్నారా లేదా సీరియస్ గా ఇదే మా బాధ మేడం. మేము చాలా సీరియస్ గా కామెడీ చేస్తాం కానీ అది ఎవరికి అర్థం కాదు. వెరీ నైస్, సూపర్ గా చేశారు నిజంగా. హాస్యం. ఒక ఆర్టిస్ట్ కి ఏదైతే లక్షణాలు ఉన్నో అది మీకు ఉందన్నమాట. డెఫినెట్లీ మీరు కామెడీగా అన్నారో సీరియస్ గా అన్నారో నాకైతే తెలియదు. ఇండస్ట్రీ వదిలేస్తాననేసి ప్లీజ్ వదిలేయమంటారా ఏంటి? ఇప్పుడు అసలు వద్దు అంటున్నాను. ఎందుకంటే ఈ టాలెంట్ అనేది అందరికీ రాదు, అది మీలో ఉంది. ఇంకా చాలా చాలా సక్సెస్ అవ్వాలి మీరు లైఫ్ లో. మీరు ఏదైతే అనుకున్నారో అన్ని ఫుల్ఫిల్ అవ్వాలనేసి హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నారు. ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. సో నోకరాజు గారు, ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక రోజు అయితే సముద్రంలో వాట కోసం వెళ్ళారు. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఇది మేము విన్నాము. ఒక్కవేళ గనక అక్కడ ఏదైనా వేరే సిచ్యువేషన్ జరుగుంటే లైఫ్ ఏమయ్యేది? అంటే మనకి ఇప్పుడు డ్రైవింగ్ అనుకో మేడం, జాగ్రత్తగా వెళ్తే ప్రాణం ఉంటుంది. దేంట్లో అయినా సరే మనం జాగ్రత్తగా ఉంటే మనం సేఫ్ ఉంటాం. కానీ ఒక్క ఫిషింగ్ ఒకటే, అంటే పడవ తీసుకుని సముద్రంలోకి నదిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే వరకు మనం ఉంటామో లేదని తెలియదు. అలాగే అమ్మ నాన్న వెళ్ళిన తర్వాత సడన్ గా ఏమైందంటే గాలి ఎక్కువ లేచింది నదిలో, అలలు పెద్దగా రావడం. ఇంకా వాళ్ళు కూడా హోప్స్ వదిలేసుకున్నారు, ఇంకా చనిపోతామని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయి పడవని అలా వదిలేసి ఒకరినొకరిని పట్టుకుని అలా కూర్చుని పోయారంట. మాకేంటంటే ఏదైనా గట్టిగా తుఫాన్ అట్లా వచ్చినప్పుడు నది దగ్గరికి వచ్చి అందరూ చూసుకుంటారు అన్నమాట. అందరూ వస్తున్నారా, వచ్చేసారా, ఒడ్డుకి లేదా, ఎవరన్నా రాకపోతే వెళ్దాము, 2-3 ఇట్లా ఏదైనా హెల్ప్ అట్లయినా చేద్దాం. సో కట్ చేస్తే ఏంటంటే మా పడవ ఒక్కటే రాలే ఆ రోజు. నేను మా అన్నయ్య మధ్య చిన్నపిల్లలు అలా చూస్తున్నాం. కట్ చేస్తే తుఫాను గట్టిగా ఒక 20 minutes 15 minutes బీభత్సమైన గాలులు, అసలు మామూలు గాలులు కాదు. ఇంకా అందరూ అనుకున్నారు చనిపోయి ఉంటారేమో అనుకున్నారు. సో దేవుడి దేవాళ్ళు ఎక్కడో అమ్మ నాన్న పడవ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కొట్టుకుపోయి ఆ ఒడ్డులాగి అక్కడ ఉన్నారు. అలాగే పడవ అలా వస్తున్నప్పుడు చూసి ఇంకా ఆ ఆనందానికి అసలు మాటలు లేవు, అసలు అంత సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేడం, అబ్బాయిలు ఒకలే వెళ్ళరు, పెళ్ళి అయితే భర్త భార్య ఇద్దరు కలిసి వెళ్తారు. ఆడవాళ్ళు కూడా వెళ్తారు, ఒక్కోసారి పిల్లలు కూడా తీసుకుని వెళ్తారు. ఒక్కోసారి భర్త భార్య పిల్లలు చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి పడవలో. ఇంకా అదే వృత్తి కాబట్టి ఇంకా తప్పదు. సో బట్ తమ్ముడు అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా ప్రేమిస్తాడు. వాళ్ళు కష్టపడకూడదని తమ్ముడు కొన్ని ఇష్టం లేకపోయినా ఇక్కడ కొంచెం గట్టనయ్యి ఇచ్చేస్తుంటాడు. తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో కొంతమంది చూస్తే తెలుసుకోవచ్చు మనం, దాంట్లో తమ్ముడు కూడా ఒకడు. వాళ్ళ నాన్నకి అది మొత్తం ఆపిచ్చాడు, ఇంట్లోనే పెడుతున్నాడు. వాళ్ళ అమ్మకి చాలా ఆపరేషన్ చేయించాడు దగ్గరుండి. ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం వీడికి. ఈయన చూసిన తర్వాత నాకు అనిపించింది ఫ్యామిలీని ఇంత ప్రేమిస్తారా, ఇంత ఇష్టపడతారా అని. వీళ్ళ అన్న పెళ్లి చేశాడు వీడే, 40-50 లక్షలు ఖర్చు పెట్టాడు, చాలా గ్రాండ్గా చేశాడు. నాకు అనిపించింది అన్నమాట, తమ్ముడు నువ్వు సూపర్ రాని. ఇడికి కొన్ని ఇష్టం ఉండవు, ఇక్కడ ఉండవు, బయట ఊరెళ్ళిపోతాను, ఇది నాకు నచ్చట్లేదన్నా ఎక్కట్లేదన్నా అంటే నేను చాలాసార్లు ఆపాను. తమ్ముడు నువ్వు చాలా టాలెంట్ రా, ఉండరా, నువ్వు అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎలాగైనా ఇక్కడికి రావాలరా నువ్వు, బట్ లేదన్నా నాకు ఇష్టం లేదన్నా, నేను జాబ్ చేసుకుంటాను ఇది అంటూ. బట్ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో తమ్ముడిని చూసి చాలా మంది ఏమో కానీ నేనైతే కొన్ని నేర్చుకున్నాను చూసి ఫ్యామిలీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను. ఇలాంటి పర్సన్ దొరకడం వాళ్ళ ఫ్యామిలీ అదృష్టం. సో చాలా లక్కీ మీరు.
అలాగే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉండి త్వరలో మీరు ఇంకొక ఫ్యామిలీ కాబోతున్నారు. ఫ్యూచర్ కి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ Thank you. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అండ్ ఇక్కడ వీళ్ళకి కూడా అంతే ఈ క్వశ్చన్ గురించి డౌటే ఉంది. ఏంటంటే నెక్స్ట్ సీజన్ 8 బిగ్ బాస్ లో ఆఫర్ వస్తే మీ ఇద్దరిని మేము చూడొచ్చా? తమ్ముడిని చూడొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే తమ్ముడు బిగ్ బాస్ లోకి వెళ్తే మీలాగే నాకు తెలిసి. ఐ థింక్ ఓపెన్ బుక్ తెరిచిన పుస్తకం అనమాట. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని అంత యాక్టింగ్ చేయలేడు, ఓపెన్ గా ఉంటాడు. అంటే బట్టలు వేసుకుంటూ కాదు, ఓపెన్ గా మాట్లాడేస్తాడు. తమ్ముడు వెళ్ళాలి, వెళ్తే చాలా మందికి నచ్చుతాడు, చాలా మందికి కనెక్ట్ అవుతాడు. ఇది మంచి తెలుస్తుంది, ఇది చెడు నాకే తెలుసు కొంచెం, అది కూడా తెలుస్తుంది. ఇది సాడిజం, అన్నకు ఒక సైకో. ఛాన్స్ వచ్చినా సరే వెళ్ళలేడు. నేను బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాను కుదిరితే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నట్టు. మా ఇంట్లో మా పిల్లలు, మా వైఫ్, ఆ టాస్కులు, ఆ ఇది మీద బిగ్ బాస్ హౌస్ నాకు చిన్నగా అనిపిస్తుంది. మా అబ్బాయి ఘన్శ్యామ్ ఒకరిని హ్యాండిల్ చేస్తే ఒక 10 మందిని హ్యాండిల్ చేస్తున్నట్టు, బావుని చేస్తే మొత్తం 16 మందిని 20 మందిని హ్యాండిల్ చేస్తున్నట్టు. ఇందాక దేవతన్నావు, ఇప్పుడు ఇది చెప్తున్నావు. కానీ ఇవన్నీ కాదండి, ఇలా చెప్తారు చాలా మంది అదోళ్ళు. బట్ నాకైతే నా భార్య దేవత. సో ఇది జోక్ అండి. మా వైఫ్ వెళ్ళమంటే బిగ్ బాస్ కి వెళ్తాను. వైఫ్ వద్దంటే రిజెక్ట్ చేస్తారా? వెళ్ళరా? అయినా వెళ్తాను. ఎందుకంటే అక్కడ హ్యాపీ ఉంటాడు 3 నెలలు. అలా అనుకుంటారు అంతే, హ్యాపీగా ఉంటామని అనుకుంటాం. మీరు అనుకుంటున్నారు కానీ మేమైతే గట్టని అయిపోతాం. మీ ఇద్దరు ఉంటే ఇంకా మర్చిపోతామండి, ఎవరు అవసరం లేదు మాకు అన్న ఫీల్ లో ఉంటాం. అంటే మీ మీద గీయాలని కాదు, అర్థం కదా ఆవిడికి నవ్వాలండి. మీరు కనుక వెళ్తే, ఎందుకంటే ఫ్యామిలీ కనెక్షన్, ఈ ఫ్యామిలీ మన ప్రియారిటీ మొత్తం ఫ్యామిలీ అనుకునే పర్సన్ ఎవరైతే అలా ఉంటారో, ఉండదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తల్లిని, ఒక చెల్లిని అందరు సెట్ చేసుకుంటాడు వాళ్ళలోనే. కాకపోతే ఎక్కువ గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటాడు కదా. నువ్వు చూడు, కాసేపు సునామీ వచ్చిందా ఏంటనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత సైలెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు తమ్ముడు విజృంభించేస్తాడు, నవ్విస్తాడు. మీరు ప్రతిసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు చేసే ప్రతి స్కిట్ లో ఇంద్రజ గారిని ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకు అంటే ఇన్వాల్వ్ చేస్తే మీ స్కిట్ బాగా వస్తుందన్నా, లేకపోతే మేడం ఉంటే బాగుంటుందని చేస్తారా? అలా వెళ్ళే కానీ బేసిక్ గా అమ్మ అంటే ప్రేమ, మాయమ్మ అంటే సో అలా లేదు మేడం. స్కిట్ చేసినప్పుడు మ్యాథ్స్ అంటే నేను ఏం చేసినా సరే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాను. మ్యాథ్స్ ఇన్వాల్వ్ చేస్తాడండి, సోషల్ సైన్స్ అయితే కొంచెం ఇన్వాల్వ్ చేయలేడు. కానీ అంటే ప్రతి స్కిట్ లో నేను ఇన్వాల్వ్ చేస్తా. అంటే అది చూసే వాళ్ళకి అంటే ఇన్వాల్వ్ చేస్తే వీడికి ప్లస్ అవుతుంది అని అనుకుని చేస్తాడా, లేకపోతే వేరే విధంగా ప్లస్ అవుతుంది అని అనుకుంటారో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తా. ఎందుకు ఏంటనేది నాకు తెలియదు కానీ చేస్తా. ఓకే, ఫైనల్లీ నేను ఏదైతే క్వశ్చన్స్ అడగాలని అనుకున్నాను అన్ని క్వశ్చన్స్ కి మీరైతే ప్రాపర్ గా ఆన్సర్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో క్వశ్చన్స్ తోనే ఆగిపోలేదు మా షో. ఏంటంటే మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ ఒక ఫన్ గేమ్ అయితే అరేంజ్ చేసాము. సో ఆడడానికి మీరు రెడీగా ఉన్నారు? రెడీ సెటప్ ప్లీజ్. సో ప్రాపర్టీ అయితే వచ్చేసింది. ఎన్ని ఎకరాలండి? సరే, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఏముండొచ్చు అనిపిస్తుంది? దీంట్లో మా గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, గ్యాప్లు ఉంటాయి, ఫిల్ చేయాలేమో బహుశా. yes, fill in the blanks. సో ఇక్కడ చాలా ఈజీగా మీ గురించి మీరే క్వశ్చన్స్ ఉంటాయి, చదువుకొని జస్ట్ fill in the blanks ని ఫిల్ చేయాలి. తప్పకుండా. కాకపోతే అన్ని కూడా నేనే రాస్తా, ఎక్కువసేపు నుంచోలేడు. అయితే రండి. ఫస్ట్ దాంట్లో ఏముందో చూడాలనుందా? Once again. అంటే ముహూర్తాలు బాగాలేదంట, ఇప్పుడు చేయొచ్చు. నోకరాజు అమ్మాయిని రూముకు తీసుకెళ్లి డాష్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆప్షన్ ఏ, రూముకు తీసుకెళ్లి కాలు దండం పెట్టేస్తాడు, ఎవరికి చెప్పొద్దని. ఆప్షన్ బి, రూముకు తీసుకెళ్లి చెప్పు తన నిజ స్వరూపం నేను నువ్వు ఒకటని చెప్పేస్తాడు. సో నూకరాజు అమ్మాయిని రూమ్ కి తీసుకెళ్లి ఏం చేస్తాడు? బేసిక్ గా జెన్యున్ గా చెప్పేస్తాను, మళ్ళీ ఎందుకు నటించడం అవుతుంది కాబట్టి. జనరల్ గా ఏ అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయిని రూమ్ కి తీసుకెళ్ళాలంటే దేనికి? ఒకటి, వాళ్ళ రూమ్ చూపించడానికి. రెండోది, రూమ్ లో వాడి టాలెంట్ చూపించడానికి. మనలో సెకండ్ చేయలేము. సో కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే నూకరాజు అమ్మాయిని రూమ్ కి తీసుకెళ్లి వంట చేస్తాడు. అది వంట, అది సరిగ్గా రాయి. వంటే ఆ మధ్యలో ఉన్న సున్నా కూడా
ఫస్ట్ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ రాసేశారు. సో చూద్దాం సెకండ్ క్వశ్చన్ ఏముంది అనేసి. అదే విధంగా రెండోది ఏముంటది? ప్రసాద్ తన భార్యకి డాష్ చేస్తుండగా దొరికిపోయాడు. నిన్నే దొరికిపోయాడు సాయంత్రం. ఆగు, రివీల్ తర్వాత వద్దురా. మాస్టర్ గారు ఏదో రాస్తున్నారు. ఏంటిది? వేరే అమ్మాయికి ముద్దు పెడుతూ దొరికిపోతాడు. అవునా? అలాంటి దొరికిపోయాడు నిన్న. అది దొరికిపోవడం కాదు, తప్పుగా అనుకోకండి. ఒక స్కిట్ లో జస్ట్ ఇలా చేయి పట్టుకుని ఇలా ముద్దు పెట్టుకోవాలి. నేను ముద్దు పెట్టుకోలేదు, అప్పటికి ఇలా అన్నా. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడంటే, వదిన అమ్మాయిని ముద్దు పెట్టుకుని తిప్పించాడు అని చెప్పాడు. గొడవ అయిందా? గొడవ ఏం అవ్వలేదు, జస్ట్ ఆవిడే కొట్టింది. అది కూడా తలిపేసి ఎందుకు తిడుతున్నావన్నా అన్న. నేను ఎక్కడ తిట్టాను? కాళ్ళు అట్టుకుని సారీ చెప్పాను రా. కాళ్ళు ఏం పెట్టుకోగా సారీ చెప్పాను. కాళ్ళు కూడా పట్టుకున్నావు. కిట్ ప్రాక్టీస్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ప్రాక్టీస్ కదండి, షూట్ లోనే ఎపిసోడ్ మీరు కావాలంటే. అది ఒక ప్రమోషన్, ఒక తులసివనం వెబ్ సిరీస్ వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ ఆ అమ్మాయి అంది కొంచెం మన స్టైల్ కి వెళ్దాం అండి. ఆ అమ్మాయి ఎందుకు కదా అడ్వాంటేజ్ తీసుకుని ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఏం తీసుకోలేదు, ఆ అమ్మాయి నా జీవితం నాశనం చేస్తుంది. ఓకే, మూడో క్వశ్చన్. 1 సెకండ్. నరాల ప్రాబ్లమా? లేదు, వీక్నెస్. ఈ వీకా నెక్స్ట్ వీకా? ఈ వీకే. సరే తీసేస్తున్నా. శారీ తీకు, స్టిక్కర్ తీయి. లోకరాజు డాష్ చేస్తే కానీ రాత్రులు పడుకోడు. ఒరే ఏందిరా నువ్వు మొత్తం అని నన్ను ఆటగాన్ని చేసేసావు కదరా. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. సో ఆప్షన్ ఏ, నూకరాజు నైట్ బాత్రూమ్ లో బ్రష్ చేస్తాడు. లోకరాజు అమ్మకి కాల్ చేస్తే గానీ. అమ్మకి కాదే, అమ్మాయిలకి కదా. నా దృష్టిలో అమ్మ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రతి అమ్మాయిని అమ్మ అంటాడు. సో అంతే, అమ్మకి కాల్ చేయకుండా పడుకోరు. Yes. ఓకే, నెక్స్ట్ నీదే ఉంటుంది. 1 సెకండ్. ఎందుకో 2 సెకండ్ తర్వాత. ప్రసాద్ పక్కింటి ఆంటీతో ప్రతిరోజు డాష్ చేస్తాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బేసిక్ గా క్వశ్చన్ తప్పు. ప్రసాద్ పక్కింటి ఆంటీతో ప్రతిరోజు మీ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడని డిస్కషన్ చేస్తాడు. ఎలా? కేజీ కదా, 1/2 కేజీ అండి. 1/2 కేజీ జోకి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? వద్దు, కాళ్ళ నొప్పులో కొంచెం కూర్చుని వెళ్దాం. లేదు నీకు లేదు, నాకు తెలుసు కదా. కామన్ సెన్స్. నూకరాజు షూటింగ్ కి వచ్చి అమ్మాయిలతో డాష్ చేసి వదిలేస్తాడు. నూకరాజు షూటింగ్ వచ్చే ప్రతి అమ్మాయితో రీల్స్ చేసి వదిలేస్తాడు. మొన్న ఒక అమ్మాయి ఒక ఆంటీ గారితో చేశాడు, బాగా వైరల్ అయింది. సుష్మా భూపతి గారితో చేసిండు మన శ్రీదేవికి వచ్చిన. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది నిజం అబ్బా, ఇది జెన్యూన్ క్వశ్చన్ అబ్బా. ప్రసాద్ చూసిన ప్రతి ఒక్కరిని డాష్ చేయాలనుకుంటాడు. బ్లేమ్ చేయాలనుకుంటాను. అదే నిజమే. బ్లేమ్ చేయాలనుకుంటాడు. సొంత అమ్మను కూడా బ్లేమ్ చేయగలిగే శక్తి ఆయనకే ఉంది. సరదాగా అండి, ఇది స్కిట్ కోసం అంతే. స్కిట్ కోసం ఏం కాదు. ఇందాక చెప్పాడు చూడు, వివేక్ బావా నా కోసం చాలా చేశాడు. అతను కూడా వివేక్ నా కోసం జాబ్ మానేశాడండి, నాకు హెల్త్ బాగోలేదని. తర్వాత తెలిసిన వాడి శాలరీ తక్కువని. జస్ట్ జోక్ అండి అంతే ఇది. అంటే అతను జోక్ కోసం ఇంట్లో కన్నా కొడుకుని పిల్లల్ని ఎవరినైనా బ్లేమ్ చేయగలడు. మీకు ఒక విషయం చెప్తే షాక్ అవుతారు. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు కార్లో ఇద్దరమే ఉంటాం కదా, మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. నేను చేయవసరం లేదు. అది కాదు చూసారా, అంటే ఆల్రెడీ బ్లేమర్ కాదండి బాబు, చెయ్యనని చెప్తున్నాను. అలా కదా, చేయాల్సిన అవసరం లేదు అంటే అంత అందంగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారా ఇరుపప్ప అని. ఓకేలేండి, నాకు ఇప్పుడు అర్థమైంది. అంత టాలెంటెడ్ పర్సన్ ఆయన. నెక్స్ట్ క్వశ్చన్. నూకరాజు ఛాన్సులు ఇస్తానని డాష్ కి రమ్మంటాడు. ఆఫీస్ కి కానీ ఇది పర్సనల్ ఆఫీస్ కి. అది ఇది తప్పే ఉంది. పర్సనల్ అయినా ప్రొఫెషన్ అయినా ఆఫీస్ ఈజ్ ఆఫీస్. సో నెక్స్ట్ నీకు వచ్చి చూద్దాము. ప్రసాద్ శోభాని చూసి డాష్ అని మాట్లాడాడు. అంటే చాలా బాగుంది. నిజంగా పెద్ద ఫ్యాన్ రా నేను. మరి తిరగవే.
ప్రసాద్ శోభాని చూసి డాష్ అని మాట్లాడాడు. రాసేనా నువ్వు చెప్పు. రాసేయ్. మళ్ళీ గొడవ అవుతుంది మీ ఇద్దరు. ఏమన్నాను రా, చాలా బాగుంటది అన్నాను. అది కాదు, అది కాదు. అందంగా ఉంటది సరే అది అన్నాను. రాసేస్తా నాకు. అది కాదు ఎవడి గుడి కడతారా ఖచ్చితంగా అన్నాను. అదేనా? అది కాదు. మరి ప్రసాద్ శోభాని చూసి ఏమి రాస్తున్నారా? మేడం మిమ్మల్ని పొద్దున ఒకటి అన్నాడు, అదే రాశాను. ప్రసాద్ శోభాను చూసి చాలా అందగత్తే అని మాట్లాడాడు. తమ్ముడు నువ్వేమైనా పర్సనల్ వాడు భజన చేయండి, భజించి ఆ మాట నేను అన్నానా? బేసిక్ గా అక్కడ వేరే అన్నాడు కానీ నిజం ఏమన్నారో అది అది చెప్పు. మరి మీరు చెప్తే మరి సీరియస్ తీసుకోవద్దు. మరి ఆవిడ ఇక్కడ ఉండాల్సింది కదరా, మిస్ ఇండియా మిస్ వరల్డ్ లో ఉండాలరా అన్నాను. మరి మీరు సీరియస్ తీసుకుంటే చెప్పొద్దు అన్నాను. ఈ డైలాగ్ మిస్ అవుతుంది చూడు. నిజంగానండి, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సీరియస్ గా. ఎందుకంటే మేము ఒక సీరియల్ లో మా అమ్మ తిడుతూ ఉంటుంది భయంకరంగా. కార్తీక ఆ సీరియల్ తిడుతున్నప్పుడు ప్రతి సెకండ్ నేను తెగ ఫీల్ అయ్యేవాడిని. అప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు. అవ్వకపోతే చేసుకున్నాడు ఏంది. బట్ ఆవిడ సునీ జస్ట్ జోక్. సీరియల్లో మా అమ్మగారు అయితే మిమ్మల్ని భయంకరంగా తిట్టుకునేవారండి. మిమ్మల్ని తిడుతున్న ప్రతిసారి నేను బాధపడేవాడిని. అమ్మ అదంతా జస్ట్ యాక్టింగ్ అమ్మా, ఆవిడ కూడా మంచిదే అమ్మా, నాకు తెలియదు కానీ మంచిదై ఉంటుందమ్మా. మంచిదే చెప్తున్నాను కదా, మంచిదే ఆవిడ. బట్ ఎంత మంచిది కాబట్టి ఆ క్యారెక్టర్ ఒప్పుకుని ఉంటుంది అని చెప్పాను అనమాట. లేదు అమ్మగారు అలా ఒక క్యారెక్టర్ చూసి తిడుతున్నారు అని అంటే అక్కడ అర్థం చేసుకోవాలి ఇన్వాల్వ్ అయ్యారు అని. శోభా గారు మీరు నిజంగా బాగా చేస్తారండి. ఆయన ఏదో అంటాడు కానీ పట్టించుకోవద్దు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. పోకరాజు ఆసియాని వద్దన్న డాష్ చేశాడు. వద్దన్నా డాష్ చేశాడు. ఫేక్ రా. నువ్వు ఎప్పుడు చేసావు లవ్ చెప్పు. ఓకే వద్దన్న కూడా లవ్ చేశారు. yes. ఓకే లాస్ట్ క్వశ్చన్. ప్రసాద్ ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే రాస్తున్నాను. ఏంటది? ప్రసాద్ ఏకాంతంగా ఉన్నప్పుడు పక్కలు వేరే వాళ్ళు మీరు నేను ఎలా ఉంటాం కదా, వాళ్ళ గురించి ఇంకొక కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి నాకు తెలిసే ఈ ఆడక్కల ముచ్చట్లన్నీ ఉంటాయి. ఈ ఆడక్కల ముచ్చట్లన్నీ ఇదంతా ఫిల్ చేసేయాలి నేను. మీరు ఇంకో బోర్డు కావాలి ఏం మాట్లాడతాడని అంత క్యూరియాసిటీ. అంటే ఊర్లో మనకి ఆడవాళ్ళు కదా జనరల్ గా డిస్కస్ చేసేది. ఇక్కడ ఏం చేస్తాడు, ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఫోన్ ఆన్ చేసుకుని నువ్వు ఎత్తలేదు అనుకో నాకు చేస్తాడు, నేను ఎత్తకపోతే కనీసం వాచ్మెన్ చేసినా చెప్తాడు. వాళ్ళకి ఎవరో మనం తెలియదు, అయినా చెప్తాడు వాళ్ళకి. ఎవరి గురించి డిస్కస్ చేయను, ఓన్లీ వీడి గురించి డిస్కస్ చేస్తాను. ఏంటి డాక్టర్ టాబ్లెట్స్ ఏంటవి? ఈ టాబ్లెట్స్ నీ ముచ్చట్లో ఎన్ని బూతులు రాయలేక ఇంకా అలా చేయాల్సి వచ్చింది. రాయలేదా ఏమన్నా ఒకటి? సో అదేముండదండి, వేరే వాళ్ళు వీడి గురించి అడుగుతారు, ప్రత్యేక నన్నే అడుగుతారు. వీళ్ళ అమ్మ కూడా నాకే ఫోన్ చేసి అడుగుతుంటది అసలు అదేంటి బాబు క్యారెక్టర్ ఏంటి అని. అది చెప్తూ ఉంటాను అనమాట. అరే ఇది రాయాల్సిన ఆవిడ చెప్పేస్తుంది ఇంక ఇంకా. శోభా గారికి నూకరాజు అండ్ ప్రసాద్ వీళ్ళిద్దరిలో ఎవరంటే పిచ్చి? ఎలా చెప్పాలి? ఇద్దరని చెప్పకండి, సమాజం యాక్సెప్ట్ చేయదు. మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ సమాజం చేయదు. ఎత్తరంజు చూసావా మనకి చిన్నపిల్లలకి ఉంటది కదా కోరికలు, చిన్న చిన్న కోరికలు చెయ్యాలి, చాలా పిచ్చి అయిపోయి. సో ప్రసాద్ గారికి నూకరాజు గారి వీళ్ళిద్దరు మీకు ఎవరంటే పిచ్చి. సో మీకు ఏమైనా వీళ్ళ గురించి డీటెయిల్స్ కావాలన్నా సరే చెప్తాడు. నూకరాజు ఏజ్డ్ పర్సన్, ఎనర్జీ ఎక్కువ, సంపాదించాడు, పరిగెత్తగలడు, ఇంకేమైనా చేయగలడు. ప్రసాద్ అన్న ఆల్ ఇన్ వన్. సో ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరంటే పిచ్చి ఒకరి పేరు చెప్పండి. ఏం చేయలేదు అన్నారు, అప్పటి నుంచి నా ఫ్యాన్ అన్నారు. వాళ్ళు చూసారో లేదో తెలియదు, నా గురించి తెలుసు, నేను అభిమాన అంటే ఫ్యాన్ అని చెప్పారు కాబట్టి, ఇష్టం అని చెప్పారు కాబట్టి ప్రసాద్ గారు. నేను ఇలా కూర్చుంది అనుకున్నాను, నా బాడీ సపోర్ట్ చేయటం నాకు. కానీ నిజంగా మీరు గ్రేట్ మేడం. ఎందుకు? ఎందుకంటే మీకు తెలుసు అతను ఎంచుకుంటే ఏం చేయలేడు, మీరు సేఫ్ ఉండొచ్చు. అలా ఓ మై గాడ్ వెరీ నైస్. ఫనీ. సో మీకు ఎలా అనిపించింది ఈ ఒక గేమ్? బాగుంది మేడం, ఇంట్రెస్టింగ్ గా ఉంది, అలాగే ఫన్ఫుల్ గా ఉంది. అంటే మీరు జెన్యూన్ గానే ఫీల్ చేశానని అనుకుంటున్నారా? మనం జెన్యూన్ గా చేసినా వేరేలా చేసినా ఇది చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే చాలు. బికాస్ మీ ఇద్దరు ఉన్నారు అంటేనే ఎంజాయ్ చేస్తారు. చెయ్యరు మేడం, కట్టేస్తారు. మా బాధ అదే. ఇది కట్టలేరు రా, ఇది యూట్యూబ్ కదా, కట్టలేరు. ఇన్ని
ఇన్ని రోజులు మిమ్మల్ని వేరే షో ద్వారా చూసి నేనైతే చాలా వరకు నవ్వుకునేదాన్ని, బట్ రియల్ గా నా షోలో కూర్చోబెట్టి మీతో మాట్లాడి ఇంత ఎంజాయ్ చేయడం, దట్ టు ఇన్ని ఎపిసోడ్ లో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ అండ్ ద ఫన్నీయెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అసలు ఫస్ట్ ఈ షో ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ గారు శ్రీపాద గారు. ఎందుకంటే నాకు శ్రీపాద బాబు చాలా ఎపిసోడ్ నాకు మంచి బూస్టప్ ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను. బాబు ఐ లవ్ యూ. నేను తన కోసం నేను రావడం, తర్వాత ఇంకోటి మీకు నేను పెద్ద అభిమాని, మీరున్నారని చెప్తే టక్మని వచ్చాను అనమాట. సో మీ ఇద్దరి వల్ల ఇక్కడికి నేను రావడం ఫస్ట్ వరకు ఓకే, నాకు రెండోదే కొంచెం లేదురా. బేసిక్ గా మీకు నేను పెద్ద ఫ్యాన్ అండి. పెద్ద ఫ్యాన్ అంటే అభిమానులు అన్ని చూస్తారు కదా. అవును. ఆవిడ కార్తీక్ దీప్ ఒక ఎపిసోడ్ చెప్పు. ఒకటి రెండు ఎపిసోడ్ చెప్తాను. స్టోరీ అందరూ చెప్తారు, ఒక సీన్ ఏదైనా చెప్పి ఈవిడ చేసింది. ఈవిడ చేసింది ఏంట్రా, ఈవిడ విలన్ రా, చూస్తేనే కష్టాలు వద్దు. బేసిక్ గా ఆ పిల్లలకి బాగాలేదని చెప్తే ఒక పాపకి డాక్టర్ బాబు వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు, మీరు ఆపుతారు, కింద పడిపోవడానికి ఏదో ట్రై చేస్తారు. బ్రేక్ లో చూసావా ఇవన్నీ? మా టీవీ బ్రేక్ లో వస్తాయి కదా, అది చూసి తెలియనివాడే అబ్బా నువ్వు కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రోమోనో ఏంటో యూట్యూబ్ చూసారు కదా. మీరు తెలివైందని అనుకుని పిచ్చిదని ఇప్పుడు నాకు అర్థమైంది. సో అదండి, మీరున్నారని తెలిసి తర్వాత మా డైరెక్టర్ గారు నాకు ఎంతో ఇష్టం శ్రీపాద, ఆయన కోసం. అండ్ మీ అన్ని చూశాను, మీ ఎనర్జీ మిమ్మల్ని లైవ్ లో చూద్దాం వచ్చాను సీరియస్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా నాకు రావడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. సో అన్న చెప్పినట్టే రావడానికి మెయిన్ రీజన్ అయితే మా శ్రీపాద్ అనే. టాలెంట్ ఉందంటే ఎవరినైనా సరే ఎంకరేజ్ చేస్తాడు. సో ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అక్కడ పెడతాడు. సో అన్న అంటే మాకు అంత ఇష్టం. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరున్నారు, మీతో కూడా మిమ్మల్ని చూడొచ్చు. నేను వీరాభిమాని ఫ్యాన్ అని అబద్ధాలు ఆడి, కానీ ఇది నాది నార్మల్ అది. ఇది నాది ఇది ఓకే, అప్పుడప్పుడు మోగుతుంది. నీది డండ్ 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 డండ్. రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మా షోకి వచ్చినందుకు. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. అండ్ ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ యూ లిటరలీ. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మా షోలో అయిపోయిన తర్వాత ఒక కాఫీ విత్ శోభా అన్నప్పుడు కాఫీ అయితే కావాలి కదా. సో ఆ కప్ పట్టుకొని మనం ఒక మంచి సిగ్నేచర్ పోజ్ అయితే చేయాలి. పోజ్ ఇద్దాం మనం. ఎస్. ఎలాగో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తిట్లు కొట్లు అన్నీ తప్పవు, ఇంకెలాగో కొట్టుద్ది, 2 దెబ్బలు ఎక్స్ట్రా కొట్టుద్ది, కానీ నా ఆనందం ఎందుకు పోగొట్టుకోవాలి. జస్ట్ బ్లేమింగ్ అంతే మా వైఫ్. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశాను మేడం. ఫ్లోర్ లో లేరండి మీరు. షోలో చూస్తాం కానీ లైవ్ లో చూసి ఫస్ట్ టైం ఇదే, బాగా ఎంజాయ్ చేసినాం. చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నాకు ప్రీవియస్ డేనే కాల్ చేసి ఇలా మీరిద్దరు వస్తున్నారు అన్నగానే ఐ వాజ్ ఓకే అబ్బా, అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. గడ్డబంగ్ చేశారండి షో. చూసారా, సుమన్ టీవీని బ్యాట్ చేశాడు. అతనికి ఇష్టం ఒక మనిషిని. అవును, నిజంగానే నాకు కూడా బేసిక్గా నిన్నే చేశారు. ప్రోగ్రామ్ అనగా ఒక రోజు ముందే చెప్తారు కదా, నిన్నే చెప్పారు. గంట ముందు చేశారంటే అరే మొన్న చెప్పారు ఆల్రెడీ, కానీ గంట ముందు వస్తున్నారని ఫోన్ చేశారు, వెహికల్ పంపించాలని. అలా పాజిటివ్ చెప్తున్నాను. లేదు, బ్లేమ్ చేస్తున్నారు. మీ నెంబర్ ఇవ్వండి, వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు కాల్ చేసి పెడతాను, ఎత్తి అలా ఉంచేసేయండి, తెలుస్తుంది మీకు ఆయన ఏంటని. నిజంగానే ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అరే నా షో ఇంత తొందరగా అయిపోయిందా అనేసి. ఫస్ట్ టైం మరి ఏంటి ఇంకా అవ్వలేదు అనేసి ప్రతిసారి నేను టైం చూసుకునేదాన్ని. టు బి ఫ్రాంక్, ఈ రోజు అసలు టైం కూడా చూసుకోలేదు. వాచ్ లేదుగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టేక్ కేర్. ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను అని చెప్పండి. సో ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్. దమ్ముంటే నువ్వేమనుకున్నా పర్లేదు, నువ్వు కొడతా 2 దెబ్బలు ఎక్కువ కొడతావేమో, బట్ ఇంత అవకాశాన్ని వదులుకోను. ఎందుకంటే నా ఏంజల్, నా వాళ్ళెవరు ఏంజల్ ఆశ అని చెప్తానండి. ఓకే డన్.
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ మేడం, మీకు కూడా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూ సో మచ్. నిన్ను చెప్పొద్దులే, వదిలేసే ఇంకా. సో చూసారు కదా ఈ ఎపిసోడ్ అయితే నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీకు కూడా అంతే ఎపిసోడ్ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది అన్నమాట. నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. సో అప్పుడు వరకు కాఫీ విత్ శోభ షైనింగ్ ఆఫ్.